శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం। రచన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం సద్గురు వాక్యోపదేశం అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। ఈ అధ్యాయంలో మనం వివరించుకుంటున్న సూక్తి ఏంటంటే, నన్ను సరిగా వినియోగిస్తే నీకు చక్కగా సేవ చేస్తా అంటుంది ధనం, నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపకరిస్తా అంటుంది అన్నం అన్న సూక్తిని మనం దీన్ని మనం చదువుకుంటున్నాం। ఇక్కడ మనం ఎక్కడి వరకు వచ్చామంటే, మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది కదా మనకు కొన్ని రోజులు క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే, ధనాన్ని సద్వినియోగం చేయడం అనే దానికి ఒక సూక్ష్మాన్ని బాబా మనకి బోధించారని చెప్పి ఉంది। ఆయన ఆచరణలో కూడా మనకు అది కనిపిస్తుంది అని చెప్పి చెప్పుకున్నాం। దీన్ని సాయి తమ ఆచరణ ద్వారా బోధించారు। దక్షిణల రూపంలో వారి వద్ద పోగైన ధనాన్ని వారు పంచినప్పుడు ఎవరికి ఎంత అవసరమో అంతే వారికి లభించేది। మనం క్రితం సత్సంగంలో దీని గురించి చెప్పుకున్నాం। ఎవరికి ఎంత కావాలో అంతే వచ్చేట, అంతకు మించి వాళ్ళకి వచ్చేది కాట। బాబా ఆ దక్షిణ రూపంలో వచ్చేదాన్ని అందరికీ పంచుతున్నప్పుడు అంటే మనకి కూడా బోధ అనమాట, నీకు ఎంత అవసరమో దాంతో ఉండు సంతృప్తిగా అని చెప్పనమాట। అటు పైన భగవన్నామ సంకీర్తన చేసేవారికి, హరికథల ద్వారా ప్రజలలో ధార్మిక బుద్ధిని పెంపొందించే వారిని సాయి ఘనంగా సత్కరించేవారు। అలాంటి వారంటే బాబాకి చాలా ప్రీతి అనమాట। భగవన్నామ స్మరణ సంకీర్తన చేసేవారు, హరికథలు చెప్పేవాళ్ళు, ధార్మిక బుద్ధిని ప్రజల్లో పెంపొందించేవాళ్ళు, వాళ్ళందరినీ బాబా చాలా ఘనంగా ఆయన సత్కరించేవారు అనమాట। ఆయనకు వచ్చిన దక్షిణల నుంచి వాళ్ళకి ఘనంగా వాళ్ళని మెచ్చుకొని సత్కరించేవారు బాబా। లేనివానికి అన్నవస్త్రాలు ఇవ్వడం మాత్రమే సరి అయిన సేవ కాజాలదు। మనం ఏమనుకుంటాం, లేనివాడికి కాస్త అన్నము వస్త్రాలు ఇస్తే అదే సేవ అని అనుకుంటాం మనం, కానీ అదొక్కటే సరైన సేవ కాదు। వారికి సద్బుద్ధి కలిగి వారి జీవితాలు వారికే కాక సాటి వారికి కూడా శ్రేయోదాయకాలు అయ్యేలాగా వారిని సంస్కరించడం అనేది గొప్పదనమాట। వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళని సంస్కరించాలి, వాళ్ళకి సంస్కరించి వాళ్ళ జీవితాలు వాళ్ళకే కాక ఇతరులకు కూడా సాటి వారికి కూడా శ్రేయోదాయకాలు అయ్యేలాగా వారిని సంస్కరించడం, అందుకు అవసరమైన ధార్మిక కార్యక్రమాలకు దోహదం చేయడం ఎక్కువ శ్రేయస్కరం। దానికి అవసరమైన ధార్మిక కార్యక్రమాలకి వ్యయం చేయాలి దాన్ని అని చెప్తున్నారు అనమాట। ఇక్కడ ఒక విషయం గమనార్హం, మనం ఏమనుకుంటాం, వాళ్ళకి తినడానికి తిండి, కట్టుకోవడానికి గొడ్లు ఇచ్చేస్తే చాలు అనుకుంటాం, కానీ కాదు। మాస్టర్ గారు అక్కడ ఏం చెప్తున్నారంటే, వాళ్ళని సంస్కరించాలి, సంస్కరించి వాళ్ళకు వాళ్ళు చక్కగా నిలబడేలాగా ఉండి వాళ్ళు 10 మందికి సాటి వాళ్ళకి శ్రేయస్సు కలిగేలాగా వాళ్ళు జీవించగలిగేలాగా వాళ్ళని చెయ్యాలి అని చెప్తున్నారు అక్కడ। సాయి తానుగా ఏ మందిర నిర్మాణానికి, మసీదుల పునరుద్ధరణకు ధనం ఇవ్వలేదు బాబా। ఆయన ఎప్పుడు మందిరాలకు కానీ మసీదుల పునరుద్ధరణకు కానీ అసలు ఆయన ధనం ఏమీ ఇవ్వలేదట। ఆల్రెడీ ఉన్న మందిరాలకే వాటికి కొంచెం బాగు చేయడానికి ఆల్రెడీ ఉన్న వాటికి ఇచ్చారు తప్ప, కొన్నిటికి, అవి కూడా అన్నీ కాదండి, అక్కడ ఇచ్చారే తప్ప ఆయన ఏదో కొత్తగా మందిరాలు నిర్మించమనో లేకపోతే మసీదులు పునరుద్ధరణ చేయమనో ఆయన అట్లా ఎప్పుడూ చేయలేదు దాన్ని అని చెప్పారు। ఎందుకంటే ఏదైనా మందిరం అక్కడ నిర్మించామంటే అక్కడ వచ్చిన వాళ్ళందరికీ అది సద్వినియోగపరుచుకునేలా ఉండాలి, అలా ఉంటేనే అది మందిరం। ఏ మందిరం, దేవాలయం కానివ్వండి, సాయి మందిరం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మసీదు కానివ్వండి, చర్చ్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఏ మతానికి సంబంధించిందైనా కానివ్వండి, అది అందరికీ ఉపయోగపడేలా ఉండాలన్నమాట। అక్కడ చక్కగా ధార్మిక కార్యక్రమాలు జరగాలి, అక్కడ సత్సంగాలు జరగాలి, ధర్మపరమైన ప్రవచనాలు జరగాలి, చక్కగా అటువంటి కార్యక్రమాలు జరగాలి। ప్రజలకు దాన్ని సరిగ్గా ఎట్లా ఉపయోగించుకోవాలో, ఆ దేవాలయాలని, ఆ మందిరాలని ఎలా ఉపయోగించుకోవాలో అట్లా మన ఋషులు ఎట్లా చెప్పారో అట్లా ఉపయోగించుకోగలగాలన్నమాట। అది బాబా ఎప్పుడు అట్లా చేసినా అది ఎట్లా ఉండేది, అది సద్వినియోగం అయ్యేలాగానే చేయడానికే
వారు ఆ ధనాన్ని ఉపయోగించారు. అంతేగాని ఆయన ఎప్పుడు దుర్వినియోగం చేసేవారు కాదు. ఎంత దక్షిణలో ఆయనకు వచ్చినా, అలాగా బోళ్ళంత దక్షిణలో వచ్చినా సరే ఆయన ఏం దుర్వినియోగం చేయలేదు, దాన్ని సద్వినియోగపరిచేవారు అనమాట. ద్వారకామాయిలో కథాగానము, నామ సంకీర్తన చేసిన వారిని ప్రోత్సహించడమే వారు చేసింది. ఆ ద్వారకామాయిలో కథాగానం చేసేవారిని, నామ సంకీర్తన చేసేవాళ్ళందరినీ బాబా చాలా ప్రోత్సహించారట. తమను ఆశ్రయించిన దాసగణ మహారాజ్, బివి నరసింహస్వామి గారు, సాయి శరణానందులు మొదలైన వారి ద్వారా వారు ఆచరింపచేసి మనకు బోధించిన సత్యం ఇదే. దాసగణ చేత హరికథలు చెప్పించారు. ఈ నరసింహస్వామి గారు, సాయి శరణానంద వీళ్ళందరి చేత వారు రాయించడం కానీ బాబా ఇవన్నీ వాళ్ళు ఆచరింపజేసి మనకి బోధించిన సత్యం ఇదే బాబా అని చెప్తున్నారు. అంటే ఎట్లా సద్వినియోగపడాలి, ఏదైనా సరే, మనిషి అయినా డబ్బైనా ఏదైనా సరే అన్నది అది మహాత్ముల ఆచరణలోనూ వాళ్ళు చేయించే విధానంలోనూ మనకు కనబడుతుంది. అలానే ప్రత్యక్ష క్షుధార్తులను అలక్ష్యం చేయకూడదని తెలపడానికి వారు స్వయంగా వంట చేసి అన్న సంతర్పణ చేసేవారు. అలా అని మన కళ్ళ ముందు కనబడుతూ ఆకలితో ఉన్న వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు. మాస్టర్ గారు ఇట్లా రాశారు కదా అని చెప్పి అనుకోకూడదు మనం, అక్కడ బాబా అట్లా చేశారు కదా అని. అలానే ఆయన ఏమీ ఆకలితో ఉన్న వాళ్ళని ఏమీ ఆయన అలక్ష్యం చేయలేదు. ఆయనే స్వయంగా వండి అన్న సంతర్పణ చేసేవారు. అదే మానేమని ఆయన ఏం చెప్పలేదు. అలా అని అది అంటే ఏదైనా సద్వినియోగపడాలని ఆయన చెప్పిందనమాట. ఈ విధంగా సిరి సంపదలకు రాజైన వాడు కూడా నిరాడంబరమైన అన్నవస్త్రాదులతో సంతృప్తుడై తన కలిమిని సద్వినియోగం చేసిన వాడే సాయి కృపకు అర్హుడు. చాలా ఇదిగా చెప్పారండి. సాయి కృపకి ఎలాంటి వాళ్ళు అర్హులట? రాజైనా కూడా నిరాడంబరంగా అన్నవస్త్రాదులతో సంతృప్తిగా ఉండి కలిమిని తనకున్న సంపదను సద్వినియోగం చేసిన వాడే, అట్లాంటి వాడే సాయి కృపకు అర్హుట్ట. వాడికి సాయి కృప కలుగుతుందట అలాంటి వాళ్ళకి. చాలా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. దీనినే మన ప్రాచీన ఋషులు తను మన ధనాలను దైవస్వరూపి అయిన సద్గురువుకు సమర్పించాలి అని చెప్పారు. అందుకే మన ఋషులు కూడా ఏం చెప్పారు? తను మన ధనాలను సద్గురువుకు సమర్పించాలి, దైవస్వరూపి అయిన సద్గురువునకు సమర్పించాలి అని చెప్పారు. అదే బాబా ఏం చెప్పారు? ఎంత రాజైనా కూడా బెచ్చగానే దుస్తులు ధరించేవాడే గొప్పవాడు. చెప్పిన దానికి అర్థం ఏంటంటే ఋషులు చెప్పిందే, నువ్వు తను మన ధనాలను దైవస్వరూపి అయిన సద్గురువుకి సమర్పించు, దైవానికి సమర్పించు అని చెప్పారు. అదే ఆసక్తి కూడాను. మన ఋషులు, ప్రాచీన ఋషులు ఏదైతే చెప్పారో బాబా దాన్నే చెప్పారు. కొంచెం మనకు మాటలు వేరుగా అనిపిస్తాయి అంతే, సేమ్ భావం ఒకటే రెండిట్లో. అలా శిష్యుల నుండి స్వీకరించిన ధనంతో ఆశ్రమాల పేరిట భవనాలను, విలాస వస్తువులను ఏర్పరచుకొని ఎట్టి ధర్మబోధ చేయించని ఆశ్రమవాసులకు, స్వాములకు శ్రీ సాయి యొక్క ఆచరణ కనువిప్పు కలిగించాలి. బాబా ఆచరణే ఇట్లా చాలామంది ఉంటారు కదండి, శిష్యుల నుంచి ధనాన్ని స్వీకరించి ఆశ్రమాల పేరిట పెద్ద పెద్ద భవనాలు కట్టిస్తారు, విలాస వస్తువులు ఏర్పరచుకుంటారు. వాళ్ళు ఏం ధర్మబోధ చేయరు, వాళ్ళ శిష్యులు ఎవరు అట్లాంటివి చేయరు కూడా, చేయించరు కూడా వాళ్ళ చేత. అలాంటి స్వాములకు బాబా యొక్క ఆచరణ కనువిప్పు కలిగించాలి అని చెప్తున్నారు. బాబా ఎలా ఉన్నారు? శిథిలమైన మసీదులో ఉన్నారు. ఆయన అసలు జీవిత విధానం ఎట్లా ఉంది, నిత్యం ఆయన ఎట్లా ఉండేవాళ్ళు, ఇవన్నీ ఆయన ఆచరణలో బోధ, ఇదంతా ఆయన ఆచరణ ఎట్లా ఉందో బాబాది చూసుకుంటే. ఆయన ఏ విలాసాలు లేవు, ఆయనకేం భవంతులు లేవు. అలాంటి విలాసాలు ఉన్నాయి ఆయనకి. అలా పాడుపడిపోయిన మసీదులో ఆయన కూర్చుని ఉన్నారు కింద, ఇంత లోతు గొయ్యల్లో. అది ఏం వస్తువులు ఉన్నాయి ఆయన దగ్గర? ఆ తిరగలేను, ఆ చెమటా ఒకటి ఉండేది, దూనోటి వెలిగించేవారు, అంత ఏం లేవు. ఒక రేకు డబ్బా, చిరిగిపోయిన బట్టలు. ఆయన చూడండి, మనకి లీలామృతంలో ఉంటుంది కదా, ఆయనకు పట్టుపరుపులు అవే రాయే ఆయన పట్టుపరుపు, ఆయన చేతిలోనే ఉండే అచులము చిమటా ఉంటుంది కదా, అదే ఆయనకి రాజదండము, ఇవన్నీ ఉంటాయి కదా ఆయనది. ఆయన పట్టుపరుపులు అవన్నీ కూడా నేలేట ఆయనకి. ఆయన తల మీద ఉంటుంది ఆ కఫ్ని ఏమో, ఆయనకి కిరీటం అంట, రత్నాలు పొదిగిన కిరీటం ఆయనకి. అలా ఆయన చూస్తే అట్లా ఉంది బాబాది. కానీ మరి ఆశ్రమాల పేరిట అట్లా చేయొచ్చా? అట్లా భవనాలు కట్టుకొని విలాసంగా బతుకుతూ శుభ్రంగా కారుల్లో తిరుగుతూ వాళ్ళు ఎట్టి ధర్మబోధ చేయరు, వాళ్ళ శిష్యుల చేత చేయించరు. అలాంటి స్వాములందరూ బాబా ఆచరణ చూసి కనువిప్పు కలగాలి అని చెప్తున్నారు.
సాయి యొక్క ఆచరణ కనువిప్పు కలిగించాలి. ఉత్తమమైనదని తెలిసిన దాన్ని ఆచరించని వాడు అధముడు. ఏదైతే ఉత్తమం, చాలా మంచిదో అని మనకి తెలుసా, ఎంత ఉత్తమమైనదని తెలిసి కూడా దాన్ని ఆచరించని వాడు అధముడు అని చెప్పారు. కక్కిన కూటి కోసం ఆశించేది కుక్కేనని భగవంతుని కోసం సర్వబంధాలను త్యజించిన ఆశ్రమవాసి తిరిగి భోగ విలాసాలను సేకరించుకోవడం అంతకంటే హీనమని, అట్టి వాని బోధ ఎంత గొప్పదిగా కనిపించినప్పటికీ త్యజించదగినదని ఋషివాక్యం. చూసారంటే సాధువుల జీవితం అట్లా ఉండాలో చెప్పారు. వాళ్ళు ఏం చేస్తారు, మామూలుగా ఈ సన్యాసం తీసుకునే వాళ్ళు ఆశ్రమవాసులు అట్లా ఉండాలి. వాళ్ళు అన్ని సర్వబంధాలు త్యజించి వాళ్ళు ఆశ్రమంలో ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అది త్యజించి వచ్చి మళ్ళీ ఆశ్రమాల్లో భోగ విలాసాలు సేకరించుకోవడం, మళ్ళీ వాటి కోసమే వెంపర్లాడుతున్నారు కదా. ఆశ్రమాల్లో మళ్ళీ ఏర్పరచుకుంటున్నారు. అసలు ఇంకా హీనంగా ఉంటుంది పరిస్థితి అది కదా. అంతేగాని గృహస్థాశ్రమంలో ఉండి శుభ్రంగా ఉండడం వేరును, సన్యాసం తీసుకున్న భోగాలు అనుభవించడం వేరు కదా. అంటే కొద్ది గొప్ప అది మనకు కూడా వర్తిస్తుందని చెప్పారు. అంత భోగాలతో ఉండకూడదని మాస్టర్ గారు తర్వాత చివరిలో చెప్తారు. అట్లాంటిదిట కక్కిన కూటి కోసం ఆశించేది కుక్కేనని అని చెప్పారు. చూడండి అసలు ఎంత ఘాటుగా చెప్పారు మాస్టర్ గారు. అట్టి వాని బోధ ఎంత గొప్పదిగా కనిపించినప్పటికీ త్యజించదగినదని ఋషివాక్యం. ఋషులే చెప్పారట. అట్లాంటి వాళ్ళ బోధ ఎంతో గొప్పదిగా మనకు అనిపించవచ్చు. వాళ్ళు బాగా స్పీచ్లు ఇవ్వచ్చు, ప్రసంగాలు చేయొచ్చు, ఎంతోమంది శిష్యులు ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. వాళ్ళ ఆశ్రమాలు గొప్ప గొప్పగా ఉండవచ్చును గాక, మంచి పేరు ప్రతిష్టలు వాడు సంపాదించుకుని ఉండవచ్చును గాక. కానీ అవన్నీ ఎంత గొప్పగా కనిపించినప్పటికీ త్యజించదగినదని ఋషివాక్యం అంట. ఋషులే చెప్పారట. అందుకే ఒక సాధువుని సాయి ఇలా హెచ్చరించారు, వైరాగ్యాన్ని అంటిపెట్టుకో, సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం, దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో, కామాన్ని జయించలేని వాడెవడు దైవాన్ని చూడనైనా లేడు. ఈ వాక్యంలో కామం అంటే స్త్రీ సుఖమని మాత్రమే కాదు, సర్వభోగ విలాసాదుల యందు ఆపేక్ష అని అర్థం. ఇక్కడ కామం అంటే స్త్రీ అనే కాదు, ఏది మనకి భోగాలు ఇవన్నీ కలిగించేదంతా అని కూడా అర్థం అని చెప్తున్నారు. దీన్ని బట్టి అంటే ఒక సాధు జీవితం ఎట్లా ఉండాలన్నది చెప్పారు మాస్టర్ బాబా. పైన వివరించిన సూక్తుల దృష్ట్యా ప్రయత్నపూర్వకంగా సాధ్యమైనంత నిరాడంబరంగా జీవితాన్ని సాగించాలని గృహస్థులను కూడా సాయి హెచ్చరించినట్టు మనం గుర్తించాలి. ఇది సన్యాసాశ్రమం చెందిన వాళ్ళకే కాదు, గృహస్థులు కూడా నీకు సాధ్యమైనంతగా నువ్వు నిరాడంబర జీవితాన్ని గలుపు అని చెప్పి గృహస్థులకు కూడా ఒక హెచ్చరిక అని చెప్పారు. మనకు అధికంగా లభించిన దాన్ని లేని వారికి ఇవ్వడానికి మనం విముఖులమైతే సర్వాన్ని కలిగిన దైవం మన కోరిన దాన్ని మనకు ఎందుకు ఇవ్వాలి? మనం ఏమనుకుంటాం, అడగగానే భగవంతుడు మనకు అన్నీ సమకూర్చాలనుకుంటాం, ఇవ్వాలనుకుంటాం. అడగగానే మనకి ఎంత ఇచ్చేది ఆయనే కదా. కానీ మన దగ్గర ఉన్నది అసలు ఎవరికి ఇస్తున్నాం? మనం లేని వాళ్ళకి ఎవరికైనా ఇస్తున్నామా? అలాంటప్పుడు ఆయన మాత్రం మనకు ఎందుకు ఇవ్వాలి? ఆయన ఎందుకు ఇవ్వాలి? మనం చేయట్లేదు కదా ఆ పని. అసలు ఆయన మనకు ఎందుకు ఇస్తున్నారు ముందు? అలా చేస్తే మనం కృతజ్ఞతతో అది ఇతరుల పట్ల మనం చేయాలి కదా. ఆయన మన పట్ల ప్రేమ చూపిస్తున్నారంటే అర్థం ఏమిటి? మనం ఆ ప్రేమను ఇతరులకు పంచమని అట్లా ఉండాలిరా నువ్వు అని చెప్పడానికి మనకి కదా. ఆయన అలా ప్రసాదిస్తే అది దుర్వినియోగమే అవుతుంది. ఒకవేళ మనం టచ్ చేయకుండా ఉన్నామే అనుకోండి, మనకు ఆయన ఇస్తున్నారే అనుకోండి, అది దుర్వినియోగం, సద్వినియోగం కాదు. అందుకే కొన్ని తీరితే కొన్ని తీరవు మనకి. ఎందుకంటే అది అపాత్ర దానమే అవుతుంది. కానీ భగవంతుడు అపాత్ర దానం చేయడు కదా ఆయన. అందుకే కొన్ని తీరవు మనకి. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం సరిగ్గా లేవని అర్థం అంతే తప్ప ప్రాబ్లం అట్నించలేదు, మన వైపు నుంచి ఉంది. మనం సరిగ్గా లేవు, అది సంస్కరించుకోవాలి. అప్పుడు ఆయనకి మనకి ఇవ్వాలనిపిస్తుంది. మన అందరికీ ఇచ్చి నలుగురికి చేయూతగా ఉంటే కనుక మనకు ఆయన ప్రసాదిస్తారు. అంతే కదా. ఆయనకి ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది? మనం ఏం చేయకుండా కూర్చుంటే సోమరుల్లాగా. అది అపాత్రదానం అవుతుంది. ఆయన అట్లా చేస్తే అలా చేయడు కదండి భగవంతుడు. అందుకని ఇది సృష్టి సూత్రానికే విరుద్ధమని అనంత విశ్వంలోని ప్రతి ప్రాణి తన జీవితం ద్వారా వెల్లడి చేస్తున్నది. ప్రతి ప్రాణిట ఇది తన జీవితం ద్వారా మనకి తెలుపుతూనే ఉంటుంట. ప్రతి ప్రాణి ఇతరులకు ఏదో రకంగా ఉపయోగపడుతూనే ఉంటుంది. కానీ మానవుడు ఉన్నాడు చూసారండి, ఎంత పిండుకోవాలంటే అన్నిటి నుంచి మనం పిండుకుంటాం. అది ప్రతి ప్రాణి అది అసలు అది అట్లా చేయకపోవడం అనేది ప్రకృతి సూత్రానికి విరుద్ధం అంట. అట్లా ప్రకృతి ఎప్పుడు ఉండదు, ఏ ప్రాణి అట్లా ఉండదు. ఒక మానవుడే అట్లా చేస్తూ ఉంటాడు. అది దీనికి ఇక నుంచి మనం ఇప్పుడు ఈరోజు సత్సంగంలో చెప్పుకుందాం. అంటే మధ్యలో కొంచెం గ్యాప్ రావడం వల్ల మళ్ళీ పాతది ఒకసారి రికలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందనమాట.
ఇవాళ సత్సంగా మనం భూమి నుండి సారాన్ని, మేఘాల నుండి జలాన్ని, సూర్యుని నుండి రసముని, వాయువును పొందిన ప్రతి మొక్క, వృక్షము తక్కిన జీవులకు ఏదో ఒక విధంగా ఉపకరిస్తూనే ఉన్నది. ఒక వృక్షం ఉందనుకోండి, ఒక మొక్క ఉంది, ఆ మొక్క ఏం చేస్తుంది? భూమి నుండి సారాన్ని తీసుకుంటూ ఉంటుంది. మేఘాల నుండి జలాన్ని, మేఘాలు వర్షిస్తాయి కదా, జలాన్ని తీసుకుంటుంది. సూర్యుని నుండి ఆ రశ్మిని, సూర్యరశ్మి తీసుకుంటుంది. మళ్ళీ వాయువు దానికి, అది పొందిన ప్రతి మొక్క వృక్షం అవుతుంది కదా, ప్రతి మొక్క పెద్ద వృక్షంగా అవుతుంది. అదేం చేస్తుంది? తక్కిన జీవులకు ఏదో ఒక విధంగా ఉపకరిస్తూనే ఉంటుంది. మిగతా జీవులన్నిటికీ ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూనే ఉంటుంది. చూడండి, ప్రతి వృక్షం, ప్రతి మొక్క, ప్రతిదీ మనకి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతూనే ఉంటుంది కదా. ఇప్పుడు మొక్కలు ఉన్నాయండి, ఈరోజు ఈ పువ్వులు పెట్టానంటే ఏంటి? నేను ఉపయోగించుకున్నాను ఆ మొక్కని, అది నాకు ఉపయోగపడింది. అలాగా ఈరోజు ఆ పువ్వులు కోసుకొని అక్కడ పెట్టడానికి, అవునా? ఈరోజు మనం కూరగాయలు తిన్నాం, కూర వండుకున్నాం, ఎట్లా వండుకున్నాం? ఇచ్చింది ఆ వృక్షమే కదా ఇచ్చింది మనకి. ఈరోజు మీ ఇంట్లో వంకాయ కూర వండుకున్నాం, వంకాయలు ఎట్లా వచ్చాయి? మనం ఈ రసంలో వేసుకునే పచ్చిమిరపకాయలు అవన్నీ ఎట్లా వచ్చాయి? కరివేపాకు ఎట్లా వచ్చింది? కూరలు ఎట్లా వచ్చాయి? పప్పులో వేసుకునే ఆకుకూరలు ఎలా వచ్చాయి? మనం పళ్ళు తింటూ ఉంటాం, అరటి పళ్ళు, యాపిల్స్, జామకాయలు, ఇవన్నీ అసలు ఎట్లా వచ్చాయి మనకి? అది సూర్యుడి నుంచి, మేఘాల నుంచి, భూమి నుంచి, వాయువు నుంచి తీసుకుని చక్కగా మొక్కగా ఉండేది, పెద్ద వృక్షం అవుతుంది, మనకు అది ఇస్తుంది. అలాగే ఇతర జీవులు కూడా, దాని మీద ఎన్నో జీవులు ఆధారపడి ఉంటాయి కదా, ఎన్నో పక్షులు వాటిని తింటూ ఉంటాయి, అవునండి. వాళ్ళు ఇంకా ఎన్ని ఉపయోగాలండి, ఎన్ని మొక్కల నుంచి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి మనకి, ఎన్ని వృక్షాల నుంచి ఇంకా ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి చూడండి. మనం వాడుకునే టేబుల్స్, ఇవన్నీ కలప ఎట్లా వస్తుంది? ప్రతిదీ మనం ఇల్లు కట్టుకున్నాం, ఇంత వుడ్ వర్కులు చేయించుకుంటే ఇదంతా ఎట్లా వస్తుంది? జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన, అంటే అసలు అవి అలా ఉపయోగపడుతూనే ఉంటున్నాయి అన్నమాట మనకి, ఏదో రకంగా అన్నీ. ఇంకా ఎన్నో షెల్టర్, ఎన్నో జీవులకు షెల్టర్ అవి, పక్షులు చక్కగా అక్కడ వాలి ఉంటాయి చూడండి, దానికి ఉండే పళ్ళు అవి తింటూ ఉంటాయి. అట్లా ప్రతిదీ ఇంకా ఎంతో, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ అంతా మనకి. ఓ సత్సంగం అంతా చెప్పుకోవచ్చు, ఇంకా ఉంటుంది కూడా. ఓ సత్సంగం సరిపోదు ఎట్లా ఉపయోగపడుతున్నాయని చెప్పుకోవడానికి. మనం ఆయుర్వేదం వాడుతూ ఉంటాం, అవన్నీ ఎట్లా వస్తున్నాయి? మూలికలు ఇవన్నీ, కొన్ని ఆయిల్స్ ఎట్లా వస్తున్నాయి మనకి, ఇవన్నీ నట్స్ వస్తూ ఉంటాయి. అవి ఈ వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్, ఎన్ని రకాలు, ఎన్నెన్ని. మనం తినే బియ్యం, అన్నం, వరి, చూడండి ఇదంతా అసలు. కొన్ని పక్షులు కూడా తింటూ ఉంటాయి కదా, అది అలా ఎన్నో జీవులకు అలా ఎంతో ప్రతిదీ ఉపయోగపడుతూ ఉంటుందండి. అది అందుకనే భూమిని సారవంతంగా నిలుపుకోవడానికి ప్రతి మొక్కకి ఉపకరిస్తుందని, భూమిని సారవంతంగా నిలుపుకోవడానికి ప్రతి మొక్కకు ఉపకరిస్తుందని నేటి విజ్ఞాన శాస్త్రం చెబుతుంది. మనకు నిరుపయోగంగా కనిపించే వృక్షజాలం కూడా మనం విసర్జించిన బొగ్గు పులుసు వాయువు స్వీకరించి ప్రాణవాయువుని ప్రసాదించి సూర్యుని యొక్క అధికమైన ఉష్ణాన్ని గ్రహించి మనకి సమశీతోష్ణాన్ని ప్రసాదిస్తుంది. నీడను, కట్టెలను, ఆకులను ఇస్తాయి. చూడండి అసలు ఎంత అద్భుతమైందో చూడండి. ఇక్కడ మనం ఎంతో నిరుపయోగం, అది మరి ఉపయోగం లేనిది కదా మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్. ఉపయోగం ఏమిటి అసలు? ఎంత కార్బన్ డైఆక్సైడ్, అది మనం ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. ఆ కార్బన్ డైఆక్సైడ్ను అవి స్వీకరిస్తాయి, మనం విసర్జించిన దాన్ని, మనం వదిలేసిన దాన్ని అవి స్వీకరించి వృక్షాలు చక్కగా మనకి ప్రాణవాయువును ప్రసాదిస్తాయి, మనకు ఆక్సిజన్ ఇస్తున్నాయి. ఎంత అసలు అద్భుతంగా ఉంది చూడండి. అసలు ఎంత నమస్కారం పెట్టుకోవాలి రోజు మొక్కలకి. ఆహా, నాకు ప్రాణవాయువుని ఇస్తున్నావు ఈ వృక్షం లోపల ఉన్న సాయినాథ కదా, ఓ భగవంతుడో దైవమా, ప్రతిరోజు నిజానికి సూర్యుని యొక్క అధికమైన ఉష్ణాన్ని గ్రహించి మనకి సమశీతోష్ణాన్ని ప్రసాదిస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే అంత ఉష్ణం లేకపోతే మనం తట్టుకోలేం.
చెట్లు లేకపోతే బతకలేం. ఎంత సమ్మర్ ఎంత మనం ఇదైపోతున్నాం అండి. ఇప్పుడు విజయవాడ టాప్లో లేచిపోతుంటాయి ఎండ. వరుసగా వర్షాలు పడ్డాయి. ఇప్పుడు ఎండ వేసవికాలం కూడా అట్లా లేట, వేసవికాలంలో అంత ఎండ ఉంది. ఇప్పుడు చూడండి, వృక్షాలు లేకపోతే మనకు జరిగేది చూడండి కదా. అంటే మనం ఈ మాత్రమైనా ఇంకా భూమి మీద ఉంటున్నామంటే ఆ వృక్షాల వల్ల ఆ ఎండని దాన్ని అంతా ఉష్ణాన్ని అవి గ్రహించి మనకి సమశీతోష్ణాన్ని ప్రసాదిస్తుంది. మనం హాయిగా ఉండడానికి కంఫర్టబుల్ టెంపరేచర్ని అవి మనకి ఇస్తాయి. నీడనిస్తాయి, కట్టెలిస్తాయి, ఆకులను ఇస్తాయి. ఎన్నో ప్రాణులకు ఆశ్రయం అవుతాయి. ఎన్నో ప్రాణులు చెట్టు వాటిల్లో నివసిస్తూ ఉంటాయి అక్కడ. ఇలా గడ్డిపోచ నుండి మహావృక్షం దాకా, సూక్ష్మ జీవుల నుండి బృహత్తరమైన జంతుజాలం వరకు సర్వము సాటి జీవుల హితానికి ఉపకరిస్తుంటే, అట్టి శ్రేయస్సును నిరంతరం పొందుతూ కూడా సాటి ప్రాణులకెట్టి శ్రేయస్సును చేయకుండా ప్రతిదీ మన ఒక్కరికి ఉపయోగించే రీతిన జరగాలని కోరినప్పుడు మనం సాటిలేని నేరస్థలం అవుతాము, శిక్షార్హులం అవుతాము. మనం అందరం ఎంత నేరస్థలమో, ఎంత శిక్షార్హులమో చూడండి. ఇక్కడ గడ్డిపోచ నుంచి, ఒక చిన్న గడ్డిపోచ నుంచి, అంతే కదండి. గడ్డిని ఆవులు ఇవన్నీ తింటాయి. మనకు కూడా చూడండి, ఉల్లాళ్ళు ఇవన్నీ వేసుకుంటాం, చల్లదన్నం ఇవన్నీ. దాని మీద కూర్చుంటారు. ఎన్ని ఉపయోగాలు. అట్లా ఇలా గడ్డిపోచ నుంచి మహావృక్షాల దాకా, పెద్ద పెద్ద వృక్షాల దాకా, ఒక సూక్ష్మజీవి నుంచి బృహత్తరమైన జంతుజాలం వరకు, ఒక సూక్ష్మజీవి నుంచి జంతుజాలం వరకు స్వయంగా సాటి జీవుల హితానికి ఉపకరిస్తుంటే, అవన్నీ స్వయంగా మిగతా జీవుల వాటి కోసమని ఉపకరిస్తున్నాయి. వాళ్ళందరికీ శ్రేయస్సును నిరంతరం పొందుతూ కూడా, అలాంటి శ్రేయస్సు మనం పొందుతున్నాం కూడాను. సాటి ప్రాణులకెట్టి శ్రేయస్సు చేయకుండా, మన చుట్టూ ఉండే సాటి ప్రాణులకు, మిగతా ప్రాణులకు, మనుషులు, మన తోటి వాళ్ళకు కూడా ఎట్టి శ్రేయస్సు చేయకుండా ప్రతీదీ మనకు ఉపకరించే రీతిన, ప్రతీదీ మనకే ఉపయోగపడాలి, మనం ఒక్కడమే మింగేయాలి ప్రతీదీ అనే రీతిన జరగాలని కోరినప్పుడు, అలాగే కోరుకున్నాం అనుకోండి, మనం ఎంతటి సాటిలేని నేరస్థలం, మనం శిక్షార్హులం మనం అని చెప్తున్నారు. ఎంత బాగా రాశారో చూడండి మాస్టర్ గారు. ఎంత డీప్గా మనసుకే హత్తుకునే, సిగ్గుపడాలన్నమాట మనం. అసలు ఏం చేస్తున్నాం ప్రకృతికి ఆలోచించుకోవాలి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. అసలు నీడ కూడా లేకుండా చేసుకుంటున్నాం కదా అందరం. మనం డైరెక్ట్గా చేయకపోయినా ఇండైరెక్ట్గా కారకులం. మనం డైరెక్ట్గా అందులో ఇన్వాల్వ్ అవ్వం, కానీ మనం ఇండైరెక్ట్గా మనం దాన్ని తీసుకుంటున్నాం. ఆ పాపంలో భాగం మనం చూసుకుంటాం. శిక్షార్హులం మనం, ఇంకా అసలు నేరస్తులం మనం, సాట్లేని నేరస్తులం మనం, శిక్షార్హులం మనం. అయినా సద్గురువు కరుణామూర్తి గనుక శిక్షించక ప్రేమతో శిక్షణనిచ్చి. కానీ సద్గురువు కరుణామూర్తి ఆయన మన ఎంత తప్పులు చేస్తున్నా ఆయన కరుణామూర్తి. అయ్యో బిడ్డలు పొరపాటు చేస్తున్నారా అని శిక్షించకుండా ప్రేమతోటి ఆయన సంస్కరించడానికి చూసి శిక్షణ ఇస్తున్నారు మనకి. శిక్షించకుండా ప్రేమతో శిక్షణనిచ్చి సంస్కరిస్తున్నారు. అది సద్గురువు. ఎందుకంటే మానవుల్ని ఆయన బోధతోటి, ఆచరణతోటి, ప్రేరణతోటి, ఆయన ప్రభావంతో, ప్రేమతోటి, ఆయన ట్రైనింగ్ తోటి మనం సంస్కరిస్తారు. ఆయన ఇన్ని రకాలుగాను ఆయన మనని సంస్కరిస్తారనమాట. ఎవడ ఎట్లా అయితే బాగుపడతాడో ఆలోచించి శిక్షణ ఇస్తారు మనకి. శిక్షలు వేరు. ఋషులు చూడండి, ఇదివరకు ఇట్లా శాపం పెట్టేవారు. ఏదైనా తేడా వస్తే చాలు ఋషుల దగ్గర శాపం పెట్టేవారు. కానీ ఆయన అలా చేయరు. సద్గురు భరద్వాజ మాస్టర్ గారు, సాయినాథుల అమ్మగారు, వీళ్ళెవరు అట్లా చేయరు. సద్గురువులు మనకు ఆ ట్రైనింగ్, శిక్షణ ఇస్తారు, సంస్కరిస్తారు మనల్ని. దేవతలు వీళ్ళు ఉన్నారనుకోండి, భస్మాసురుని ఏం చేశారు? వాడేం సంస్కరించలేదు కదా. వాడి చెవి వాడే భస్మం అయిపోయేలా అయిపోయాడు. వాడి చెవి వాడే పెట్టుకున్నాడు, వాడే భస్మం అయిపోయేలా చేశాడు. కానీ సంస్కరించలేదు, వాడు పోయాడు ఒకసారి అంతే. వాడు దేవతలు అట్లా ఉంటుంది, కానీ గురువు అట్లా కాదు. సద్గురు సంస్కరిస్తారు, మనం బాగుపడేలా చేస్తారు. అనేక రకాలుగా మనకి ఏది సెట్ అవుతుందో చూసి, నేటి దేశకాల పరిస్థితులను అనుసరించి ఆయా రూపాల్లో వస్తారు వాళ్ళు. ఎట్లా వీళ్ళకి చెప్పాలి ఇప్పుడున్న పరిస్థితులకి,
వీళ్ళు అయ్యో పాడైపోతున్నారే, వీళ్ళకి అర్థమయ్యేలా ఉండాలి, ఆయన మనకు అర్థమయ్యేలా రావాలి. బాబా ఆ టైంలో అట్లా వచ్చారు, హిందూ ముస్లిం కొట్టుకుని చూస్తున్నారు, పిచ్చి పిచ్చిగా ఉందంతా, అందుకని అట్లా వచ్చారు. మాస్టర్ గారు అట్లా వచ్చారు మనకి చూసుకుంటే, మనలో ఒకరిగా వచ్చారు ఆయన, ఒక గృహస్థుగా వచ్చారు ఆయన. ఎట్లా చెప్పాలి వీళ్ళకి? మాస్టర్ గారి దగ్గర లేని టాపిక్కే లేదు అసలు. అంటే ఏంటి, పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరినీ, ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళనైనా సరే ఆయన సంస్కరించడం. అందుకే వస్తారు వాళ్ళు, మాస్టర్ గారు, అమ్మగారు లాంటి సద్గురువులు. సంస్కరించి కృపార్హులయ్యేలా చూస్తారు. వాళ్ళు మన అట్లా సంస్కరిస్తారు, వచ్చి కృపార్హులయ్యేలా మనని చూస్తారు. అంటే దైవమే సద్గురువుగా, ఆ గురువుగా మన మధ్యకు వస్తారనమాట. భగవంతుడే మనని సంస్కరించడానికి. ఆ దైవంగా ఉండిపోయాడని అనుకోండి, ఆయన అలాగే కష్టం, మనం సేవించుకోలేము. అంటే మనం సంస్కరింపబడ్డం కూడా కష్టం, మనలో ఒకరిగా రావాలి, అట్లా వచ్చి చేయవలసింది. మూర్ఖించిన వాడిని ఆయన శిక్షించడం. మూర్ఖించాడు ఒకడు అనుకోండి, మనందరం దాదాపు మూర్ఖిస్తున్నాం, కానీ ఆయన ఏం శిక్షించడట, ఆయన ఏం శిక్షించడండి. ఋషులు చూడండి శాపం పెట్టేశారు, అట్లా ఏం శాపం పెట్టరు ఆయన గురువు. ఆయన శిక్షించడు, వాడి కర్మయే శిక్షిస్తుంది. మనం చేసుకున్న కర్మలు ఉంటాయి సరే, అవే మనం శిక్షిస్తూ ఉంటాయి. బాబా ఇలా చేశారేంటి, నాకు అబ్బే బాబా ఏం చేయరు, మనమే అలా చేసుకున్నాం. ఆయన చెప్తూనే ఉన్నారు, మనం వినట్లేదు ఆయన మాట. దాని ఫలితం ఆ ప్రకృతి, ఆ సిచ్యువేషన్స్ కానీ అన్నీ మనకు అలా వచ్చి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటుందన్నమాట. అది ఎప్పుడైతే దాన్ని మనం నేర్చుకుంటామో ఆ కష్టం పోతుందటండి. ఎంత అసలు విచిత్రంగా, అందుకే తొందరగా బాగుపడాలి మనం. బాగుపడితే కాస్త కష్టాలు తగ్గుతాయి అనిపిస్తుంది నాకు. నేను కష్టపడుతున్నామంటే అర్థం ఏమిటి, కష్టాలు వస్తున్నాయండి, ఇంకా అది నేర్చుకోలేదు మనం. నేర్చుకోవాల్సింది ఇంకా నేర్చుకోలేదు మనం. అందుకే మన కర్మ ఇంకా వర్కౌట్ అవుతుంది అక్కడ. నేర్చుకున్నప్పుడు క్షణమే పోతుంటా, కష్టం ఉండదట. ఏం నేర్చుకోవాలో అది నేర్చుకున్న క్షణమే ఆ కష్టం అనేది పోతుంట. అంతా అసలు అద్భుతం, ప్రకృతి ఎట్లా నడిపిస్తుందో చూడండి. అందుకే మన కర్మే మనని అట్లా చేస్తుంది తప్ప ఆయన చేయరు. బాబా ఎలా చేశారు, మాస్టర్ అబ్బే వాళ్ళు ఏం చేయరండి. సాధ్యమైనంత వాళ్ళు మన ఇంకా తరఫీదు ఇచ్చి వాళ్ళు మనని రక్షిస్తారే తప్ప అట్లాగేం చేయరు, కావాలని బెటరు వాళ్ళు. ఆయన శిక్షించాడు, వాడి కర్మయే శిక్షిస్తుంది. అందుకే ఒక త్రాగుబోతుతో సాయి అన్నారు, నిన్ను 1-2 సార్లు హెచ్చరిస్తాను, ఆపై నువ్వు వినకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను. ఎందుకన్నారు ఆ మాట? 1-2 సార్లు హెచ్చరిస్తాను, నువ్వు వినకుంటే నీ కర్మకు నిన్ను విడుస్తాను అన్నారు. మనకే ఈ మాట, ఆ తాగుబోతుకే కాదండి, ఆ తాగుడు ఒకటే కాదు, చాలా ఉన్నాయి. అసలు ఆయన మాట వినకపోతే వదిలేస్తారు, అప్పుడు హెచ్చరిస్తూనే ఉంటారు సాధ్యమైనంత. రోజు పారాయణ చేస్తున్నాం, అది హెచ్చరికే మనకి. రోజు ఆయన బోధలు చదువుతున్నాం, సూక్తులు చదువుతున్నాం, గుర్తుకొస్తుంది కూడా మనకి. ఈ టైంలో ఈ ప్రవర్తన తప్పని అనిపిస్తోంది కూడా, ఆయన కంటిన్యూ అవుతున్నాం. చూసారా, అట్లా చేస్తే ఏమవుతుంది, ఆయన వదిలేస్తారు మన కర్మకి. మనం కొందరు విషయాల్లో ఆయన పట్టించుకోపోవడం కూడా మనం చూసాం, కొందరు విషయంలో పట్టించుకోవడం కూడా మనం చూసాం. ఎందుకని? చెప్తే వినే పిల్లలు ఉంటారు, కొంతమంది వినరు ఆయన మాట. అప్పుడేమవుతుంది, టీచర్ ఏం చేస్తుంది, వినకపోతే దండనే కదా, అవునా? ప్రిన్సిపలే చెప్తుంది. టీచర్ మాట వినలేదు ఒకడు, ప్రిన్సిపలే చెప్తుంది కదా. అప్పుడు ఏం చేస్తుంది, ఈ ప్రకృతే మనకి పనిష్మెంట్, మన కర్మ రూపంలో పనిష్మెంట్ మనకు పడుతుంది. అందుకే అన్నారు, నీ కర్మకు నేను విడుస్తానంటే కర్మ ప్రకారం వాడు జరుగుతుంది. ఈయనేమో అప్పుడు చేయరనమాట. మనకే అది, ఆ తాగుడు ఒకటే కాదండి, ఏ విషయమైనా తీసుకోండి, ఏ విషయమైనా సరే. ఈ చదివిన తర్వాతైనా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మనందరం అండి. చదివిన తర్వాతైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన వదిలేస్తే ఏమవుతుంది మన పరిస్థితి ఆలోచించుకోవాలి. నీ కర్మకు నువ్వు ఏడు అని వదిలేశారనుకోండి, ఏంటి? అందుకే ఆయన చెప్పినట్టు వినడం అనేది చాలా శ్రేయస్కరమైనది, చాలా మంచి మార్గం, ఉత్తమమైనది. అది చాలా ఉత్తమమైనది అన్నమాట. సాధ్యమైనంతగా ఆయన చెప్పినట్టు చేయడం చాలా బాగుంటుంది.
తాత్కాలికంగా కొంచెం ఆ చేయడం అంటే మనకు అభ్యాసం అయిపోయి కష్టంగా అనిపించవచ్చును గాక, కానీ తర్వాత చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అదే ఆయన చెప్పేది మనకి ఇక్కడ. ఇప్పటికైనా మనం అర్థం చేసుకొని ఎందుకు అసలు బాబా బోధల సూక్తులు ఆచరించాలి అన్నది. నిన్ను 1-2 సార్లు హెచ్చరిస్తాను, ఆపై నువ్వు వినకుంటే నీ కర్మకు విడుస్తానని అన్నారు అని. అందుకే ఆయన అన్నారు, నేను ఎప్పుడు ఎవరిపైనా కోపించను అని. అది కూడా ఉందిగా, నేను ఎప్పుడు ఎవరిపైన కోపించను. ఆయన ఏం కోపించి ఆయన శాపాలేటరు మనకి, మన కర్మే మన దండిస్తూ ఉంటుంది. ఆయన వాచ ఆచరణ ద్వారా హెచ్చరించిన వినని మానవాళ్ళని గురించి వేదనతో చెప్పిన మాటలు. వాచ ఆయన చెప్తున్నా సరే, ఆయన ఆచరణ చూస్తున్నా సరే మనం మారలేదు. చూసారా మనం అందరం అప్పుడు ఇప్పుడు కూడాను. వినని వారితో ఈ మానవాళ్ళందరి గురించి ఆయన ఆవేదనతో చెప్పిన మాటలు ఏంటంటే, ఈ ప్రపంచం చాలా వింతైనది, అందరూ నా ప్రజలే, అందరినీ నేను సమానంగా చూస్తాను, కానీ కొందరు దొంగలవుతారు, వారికి నేను చేయగలిగేది ఏముంది అన్నది మన గురించే. ఈ ప్రపంచం చాలా వింతగా ఉంటుంది, వింతైనదట ఈ ప్రపంచం. బాబా అన్నమాట, అందరూ నా ప్రజలే, అందరూ ఆయన బిడ్డలే కదండి, అందరూ ఆయన వాళ్ళే కదా, అందరూ నేను సమానంగా చూస్తాను, అందరూ ఆయనకి సమానమే, అందరూ ఆయన బిడ్డలే. తల్లికి 5 పిల్లలు ఉన్నారంటే 5 ఆవిడ బిడ్డలే, అందరూ సమానమే ఆ తల్లికి కదా. ఆవిడ ప్రేమ సమానంగానే ఉంటుంది పిల్లల మీద కదా. అందరినీ నేను సమానంగానే చూస్తాను. ఆయన చెప్పారు, మసీదులో కూర్చొని నేను ఎన్నడూ అబద్ధం చెప్పనని. ఆయన ఎప్పుడు ఆయన నోటి నుంచి పొల్లు మాట ఎప్పుడు రాలేదు మనలాగే కదా. అందరూ నేను సమానంగా చూస్తాను, కానీ కొందరు దొంగలు అవుతారు, అన్నారు. అంటే ఆయన చెప్పినట్టు వినకుండా పిచ్చిగా బతుకుతున్నాం అనమాట. వారికి నేను చేయగలిగేది ఏముంది, అలాంటి వాళ్ళకి నేనేం చేయను, చేయగలిగేది ఏముంది. నేను అందరినీ సమానంగా చూస్తున్నాను, కానీ కొంతమంది దొంగలు అవుతున్నారు. ఏం చేయను నేను, అందరికీ అన్నీ ఇస్తున్నాను, అయినా దొంగతనం చేస్తున్నాడు ఒకడు, అన్నీ ఉన్నా సరే వాడు వాడికి ఏమవుతుంది, చివరికి ఏ పోలీసు పట్టుకుంటాడు, జైల్లో పడతాడు. అలాగే వీడి కర్మ వీడిని దండిస్తూ ఉంటుందని చెప్తున్నారు. మన కర్మ మన దండిస్తూ ఉంటుంది అనమాట. మృత్యుముఖంలో ఉన్నవారు కూడా ఇతరులను చంపడానికి పన్నాగాలు పన్నుతుంటారు. ఇప్పుడు మనం బయట చూస్తున్న ఎంత అరాచకాలు ఎంతలా జరిగిపోతున్నాయండి. మనిషి చంపేస్తున్నా సరే అసలు ఎక్కడా లేదు. ఏం చేస్తే చేసుకోండి నన్ను, వాడిని చంపి తీరుతానంటాడు వాడు. ఏంటిది, ఇట్లా తయారవుతున్నారు. ఎంత దారుణంగా ఉంది సమాజం. మృత్యుముఖంలో ఉన్నవారు కూడా ఇతరులను చంపడానికి పన్నాగాలు పన్నుతుంటారు. వారు నాకు ఎంతో బాధ కలిగిస్తారు. అట్లాంటి వాళ్ళు బాబాకు చాలా బాధ కలిగిస్తారట. నాకు ఒకసారి ఒకడెంతో బాధ కలిగించాడు, కానీ నేనేమీ అనలేదు. భగవంతుడు చాలా గొప్పవాడు, ఆయన ప్రతినిధులు సర్వత్రా ఉన్నారు, వారు సర్వసమర్థులు. భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తి పడాలి. ఏం చెప్పారు, ఒకసారి నాకు ఒకడే చాలా బాధ కలిగించాడు, కానీ నేనేం అనలేదు. వాడు ఎంతో బాధ కలిగించినా సరే నేనేం అనలేదు వాడిని. మనకే చెప్తున్నారు అలా ఉండాలిరా అని, ఆయన ఆచరణతోటి అన్నమాట. భగవంతుడు చాలా గొప్పవాడు, భగవంతుడు ఎంతో గొప్పవాడు. ఆయన ప్రతినిధులు సర్వత్రా ఉన్నారు, ఆయన ప్రతినిధులు అంతటా ఉన్నారంటే ఆయన అంతటా ఉన్నట్టు ఆయన ప్రతినిధులు. ఆయన పని చేసేవాళ్ళు చాలామంది, అంటే దైవ కార్యాన్ని కొనసాగించేవాళ్ళు అంతటా ఉన్నారు, మహనీయుల రూపంలో, అట్లా సద్గురువు రూపంలో. అలా వారు సర్వసమర్థులు, వాళ్ళందరూ ఏదైనా చేయగలరు, సర్వసమర్థులు. భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి పడాలి. భగవంతుడు మనకి ఏదైతే ఇస్తారో దాంతో మనం తృప్తి పడాలి. నాకు ఎంతో శక్తి ఉంది, నాకు శక్తి ఉంది, నాకేం కాదు. చెప్పారు బాబా, నాకేం లేదని ఆయన అనలేదు, నాకు చాలా శక్తి ఉంది. నేను 10,000 సంవత్సరాల కిందటే ఇక్కడ ఉన్నాను, నేను 10,000 సంవత్సరాల కిందట కూడా ఇక్కడ ఉన్నానన్నారు. అప్పుడే గట్ట ఉన్నది షిరిడీలో ఆయన. అంతకుముందు 10,000 సంవత్సరాల ముందు కూడా ఆయన ఉన్నా అంటే ఆయన ఎప్పుడూ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, అంతకు ముందు కూడా ఉన్నారట ఆయన. చూడండి, ఇక్కడ ఉన్నాను అనే సూక్తిలో గమనించవచ్చు. ఇదంతా మనకు చెప్తున్నారు ఎట్లా ఉండాలి అనే ఆచరణతోటి. అది చూస్తారండి, ఎంత అసలు అద్భుతమైన పేజ్ ఇది సాయినాథ ప్రబోధామృతంలో. అంటే తరచి బాగా మనం ఆలోచించుకోవాల్సిందనమాట. అసలు ఎందుకు బాబా సూక్తులు మనం ఆచరించాలి, ఎందుకు ఆయన చెప్పించేయాలి అనే దానికి సమాధానమే ఆ పేజీ అని నాకు అనిపించింది. అది ఒక్కసారి మళ్ళీ దాన్ని చదువుకొని దాన్ని మననం చేసుకొని మనం
కనీసం ఇప్పటి నుంచైనా ప్రయత్నం చేద్దాం. గుర్తుపెట్టుకోవాలి దాన్ని ఖచ్చితంగా. ఆ పేజ్ ఎంత అద్భుతంగా మాస్టర్ గారు దాన్ని పొందుపరిచారు, ఎంత డెప్త్ ఉందో దానిలో. ఇంకా ఆలోచిస్తే ఇంకా మీకు అర్థమవుతుంది. అది నాకు సాధ్యమైనంతగా ట్రై చేశాను. మీరు కూడా చక్కగా చదువుకొని బాబా అనుగ్రహంతో ఇంకా బాగా దాని సారాన్ని గ్రహించి మనం ఆయన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.